హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైర్మెంట్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనము సమానత్వ హక్కు గురించి చూద్దాం. అంటే మనం ఫండమెంటల్ రైట్స్ చూస్తున్నాం కదండి. సో ఫండమెంటల్ రైట్స్లో ఏంటంటే అసలు ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు ఏంటి, రాజ్యం అనే నిర్వచనం ఏంటి, ఇవన్నీ కూడా మనము ప్రాథమిక హక్కులు ఏమున్నాయని చెప్పి ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ఈరోజు క్లాస్ వచ్చేసరికి మనం సమానత్వ హక్కు అంటే రైట్ టు ఈక్వాలిటీ గురించి చూద్దామండి. సో మరి రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటి? మనకి చట్టం ముందు సమానత్వము మరియు చట్టం వలన సమాన రక్షణ. అంటే చట్టం ముందు అందరూ సమానమే మరియు చట్టం వలన చట్టం నుండి అందరూ సమాన రక్షణ పొందడం. సో ఈ అంశం మీద ఈరోజు క్లాస్ చూద్దామండి. మరి చట్టం ముందు సమానత్వము అనే అంశం మనకు రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారంటే, రాజ్యాంగంలోని మనకు ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, మనకు చట్టం ముందు సమానత్వాన్ని, అదేవిధంగా చట్టం వలన సమాన రక్షణను భారత భూభాగంలో రాజ్యము ఏ వ్యక్తికి నిరాకరించరాదు అని చెప్పి ఆర్టికల్ 14 చెప్తుంది అన్నమాట. అంటే ఏంటి? మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, భారత రాజ్యం ఏం చెప్తుంది, చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం వలన సమానత్వాన్ని ఏ భారత పౌరుడికైనా సరే నిరాకరించరాదు. అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం నుండి అందరూ సమాన రక్షణ పొందవచ్చు అని చెప్పి మన రాజ్యాంగమే చెప్తుంది అనమాట. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 14 ప్రకారం చెప్తుంది. అయితే మరి మన భారతదేశ పౌరులైన విదేశీయులైనా కానీ సమాన రక్షణ అనే భావన అందరికీ కూడా వర్తిస్తుంది. ఇందులో మనకి వ్యక్తి అని చెప్తున్నాం కదా. సో వ్యక్తి అనే పదంలో మనకి చట్టబద్ధమైన కార్పొరేషన్లు, కంపెనీలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఇవన్నీ కూడా మనకి శాసనపరమైన వ్యక్తులు, వీళ్ళందరూ కూడా వ్యక్తి అనే పదంలో వస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, వ్యక్తి అనే పదం తీసుకుంటే రాజ్యాంగంలో ఈ రాజ్యంలోని వ్యక్తి అంటే మనకి చట్టబద్ధమైన సంస్థలు వస్తాయి, కార్పొరేషన్లు వస్తాయి, కంపెనీలు వస్తాయి, రిజిస్టర్డ్ సొసైటీస్ వస్తాయి, అదేవిధంగా శాసనబద్ధంగా ఎన్నికైన వ్యక్తులు ఉంటారు. సో వీరందరూ కూడా మనకి ఈ రాజ్యం అనే పరిధిలోకి వస్తారన్నమాట. వీరందరి నుంచి కూడా సమానమైన రక్షణ అనేది మనకి ఆర్టికల్ 14 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చట్టం ముందు సమానత్వం అనే భావన ఉంది కదా. సో మరి ఈ భావన మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, చట్టం ముందు సమానత్వం అనే భావన మనం బ్రిటిష్ రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకుంటే, చట్టం వలన సమాన రక్షణ అనే భావన వచ్చేసరికి మనం అమెరికన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. అంటే మనకి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకుంటే, చట్టం వలన సమాన రక్షణ అంటే ఏంటి, చట్టం ముందు అందరూ సమానమే ప్లస్ చట్టం నుండి కూడా మనం రక్షణ పొందుతున్నాం కదా. ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కులు భంగం కలిగితే అక్కడ డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వెళ్తున్నాము. సో అలా వెళ్ళినప్పుడు సమాన రక్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు చట్టం నుంచి, అంటే న్యాయస్థానాల నుంచి వస్తుంది కదా. సో ఈ న్యాయస్థానాలు అంటే దేని ద్వారా అమలు చేస్తాయి, చట్టాన్ని చేసి అమలు చేస్తాయి. సో ఈ చట్టం వల్ల సమాన రక్షణ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది మనకి. మరి చట్టం ముందు సమానత్వం అనే భావనలో మనకు అసలు ఏమేమి అంశాలు ఉంటాయి అంటే, మనకి ఎవరికి ప్రత్యేకమైన హక్కులు లేకపోవడం. అంటే ఏంటి, ఎవరికి మనకి ప్రత్యేక హక్కులు అంటూ ఉండవు, భారతీయులందరికీ కూడా సమానమైన హక్కులు ఉండడం జరుగుతుంది. రెండోది ఏంటి, సాధారణ న్యాయస్థానాల ద్వారా, అదేవిధంగా సాధారణ శాసనాలకు అందరు వ్యక్తులు బద్దులుగా. అంటే ఏంటి, ఇప్పుడు ఒక కోర్టు ఒక చట్టాన్ని చేసిన, లేదంటే ఒక ఆర్డినెన్స్ జారీ చేసిన, లేదంటే ఒక ఇష్యూ చెప్పినా, లేదంటే మనకి పార్లమెంటు లేదంటే శాసనసభలో ఒక అంశాన్ని ఒక చట్టాన్ని చేసిన, ఈ శాసనసభ చేసిన చట్టానికైనా లేదంటే న్యాయస్థానాలు చెప్పిన తీర్పులకైనా ప్రతి వ్యక్తి కూడా బద్ధుడై ఉండాలి. అంటే ఎవరు కూడా దానికి అతిథులు కారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చట్టానికి ఎవరు అంటే ఏంటి, ఇక్కడ ధనికులు, పేదలు, ఉన్నత వర్గము, దిగువ వర్గము, అధికారులు, అనధికారులు, ఇలా ఎవరు కూడా అతిథులు కారు, చట్టం దగ్గరకు వచ్చేసరికి అందరూ సమానులే అని చెప్పి మనకి ఈ చట్టం ముందు సమానత్వం అనే భావనలో ఇన్ని అంశాలు ఇమిడిపోయి ఉన్నాయి అన్నమాట. అంటే చట్టం ముందు సమానత్వం అంటే చట్టం ముందు ఎవరు కూడా అతిథులు కారు, అది ధనికులైన, పేదవారైన, అధికారులైన, అనధికారులైన, ఎవరైనా సరే, సామాన్యులైన అందరూ ఒకటే. అదేవిధంగా సాధారణ న్యాయస్థానాల ద్వారా చేసిన తీర్పులైనా కానీ, లేదంటే శాసనసభలు చేసిన తీర్పులైనా కానీ, వీటిని ప్రతి ఒక్కరు కూడా బాధ్యులుగా, అంటే ఆ తీర్పులకు లోబడే, ఆ చట్టాలకు లోబడే ప్రవర్తించాలి అని చెప్పి చట్టం ముందు సమానత్వం అనే అంశం చెప్తుంది మనకి. రెండో భావన ఏంటి, చట్టం వలన సమాన రక్షణ. మరి చట్టం వలన సమాన రక్షణ అనే అంశం తీసుకుంటే ఇందులో అసలు ఏమేమి అంశాలు ఇమిడి ఉన్నాయంటే, మనకి ప్రత్యేక హోదా ఇవ్వడంలోను, బాధ్యతలు ఇవ్వడంలోను, సమాన పరిస్థితుల దృష్ట్యా సమాన రక్షణ అనేది ఉంటుంది. అదేవిధంగా సమాన స్థితులలో ఉన్నవారికి సమాన శాసనాల వర్తింపు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సరే, ఇప్పుడు ఒక స్టేట్ తీసుకుంటే ఆ స్టేట్లోని ఆ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాంత ప్రజలందరికీ ఒకటే రక్షణ అనేది కల్పించడం, అంటే ఒకటే శాసనం చేయడం అనమాట. అంటే అక్కడ ఉన్న
పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒకే రకమైనటువంటి న్యాయాన్ని అందించడం, ఒకే రకమైన రక్షణ అందించడం. అంతేగాని ఒక ప్రాంతాన్ని ఒక ఎక్స్ అనే ప్రాంతము ఈ ఎక్స్ అనే భూభాగం తీసుకుంటే అదొకలాగా ఉంటుంది, వై అనే భూభాగం. ఇప్పుడు మన భారతదేశం తీసుకుంటే ఏంటి, భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలు, మనకి భౌగోళిక కండిషన్స్ కూడా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో ఏ ప్రాంతానికి అంటే భారతదేశం ఇప్పుడు ఎగ్జాంపుల్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తున్నాము, దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే భారతదేశంలో ఏంటి అన్ని మతాలు ఉన్నాయి. మా సెక్యులర్ కంట్రీ భారతదేశం అంటే అన్ని మతాలు అనేవి భారతదేశంలో ఉన్నాయి, ఒక మతం అంటూ లేదు. అంటే హిందూ మతం అని, క్రిస్టియన్ మతం అని, ఇలా రకరకాల మతాలు అన్నీ ఉన్నాయి. ఎవరి మతాన్ని బట్టి వారికి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా అన్ని మతాలు కలిపి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇస్తామని చెప్తున్నారు. సో ఇది భారతదేశం అంతటికి ఎంతవరకు సమంజసం అని చెప్పి మనం అర్థం చేసుకుంటే సో ఈ భావన అనేది మనకు అర్థమవుద్ది అనమాట. నెక్స్ట్ మూడో అంశం ఇందులో ఇమిడిపోయి ఉంది ఏంటంటే ఎటువంటి వివక్షత అనేది లేకుండా మనకి అంటే ఎవరి పట్ల కూడా వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూడడం. ఈ మూడు అంశాలు అనేవి మనకి రెండో దాంట్లో ఇమిడిపోయి ఉన్నాయి. అంటే ఏంటి, మనకి చట్టం వల్ల సమాన రక్షణ ఎలా పొందుతామంటే సమాన పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒకే రకమైన రక్షణ కల్పించడము, అదేవిధంగా ఎవరి పట్ల కూడా వివక్షత చూపకపోవడం, ఇవన్నీ కూడా మనకి చట్టం వల్ల రక్షణ అనే భావనలో ఇమిడిపోయి ఉన్నటువంటి అంశాలు అన్నమాట. మనకి ఇక్కడ ఉన్న రెండు భావనలు కూడా ఏంటి, చట్టం ముందు సమానత్వం ఒక భావన అయితే, చట్టం వల్ల సమాన రక్షణ రెండో భావం అన్నమాట. సో ఈ రెండింటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి అందరికీ కూడా చట్టపరంగా అందరికీ సమాన హోదాని, అవకాశాన్ని, సమాన న్యాయాన్ని అందించడమే మనకి ఈ చట్టం నుండి సమానత్వం, చట్టం వల్ల సమానత్వం అనే దాని యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. మరి ఇక్కడ ఇప్పుడు సామాన్యులు, అసామాన్యులు అని చెప్పి రెండు రకాలుగా ఉంటారు కదా. సో అలా సామాన్యుల్ని అసామాన్యుల్ని తీసుకున్నప్పుడు ఈ ఆర్టికల్ 14 అనేది వర్తించదు అనమాట. ఆర్టికల్ 14 అనేది ఎప్పుడు వర్తిస్తుంది అంటే సమాన వ్యక్తులు, సమాన పరిస్థితులు ఉన్నప్పుడే ఈ ఆర్టికల్ 14 అనేది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి సామాన్యుడు, ఒకళ్ళు అసామాన్యులు ఉన్నారనుకోండి, సో ఇద్దరి మధ్య ఆర్టికల్ 14 అనేది వర్తించదు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. మనకి ఈ ఆర్టికల్ 14 అనేది ఏం చెప్తుందంటే శాసనబద్ధంగా మనకి ఇదేంటి వర్గీకరణ చేస్తుంది. శాసనబద్ధంగా వర్గీకరణ కూడా ఎలా చేయాలి అంటే మనం ఎలా పడితే అలా చేయడానికి లేదనమాట. దృఢమైన అదేవిధంగా మేధోపరమైన వర్గీకరణ మాత్రమే చేయాలి. అంటే శాసనబద్ధమైన వర్గీకరణ అంటే ఏంటి, మనకి సామాన్యులు ఇప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్స్ అనే ప్రాంతం తీసుకుంటే సో ఎక్స్ అనే ప్రాంతాన్ని బేస్ చేసుకొని అక్కడ ప్రజలకి రక్షణ కల్పించడం. ఇప్పుడు ఎక్స్ అనే ప్రాంతాన్ని వై అనే ప్రాంతాలు, రెండు ప్రాంతాలు వేరు ప్రాంతాలు తీసుకుంటే ఎక్స్ ప్రాంతాన్ని వై ప్రాంతానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ని బేస్ చేసుకొని ఎక్స్ ప్రాంతానికి తగ్గ న్యాయాన్ని ఎక్స్ ప్రాంతానికి ఇవ్వడం, వై ప్రాంతానికి తగ్గ న్యాయాన్ని వై ప్రాంతానికి ఇవ్వడం అంటే దీన్ని శాసనపరమైన వర్గీకరణ అంటాము. సో ఈ వర్గీకరణ అనేది మనకి హేతుబద్ధంగా ఉండాలి, కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక్కడ మనము సమన్యాయము అంటే ఏంటి, చట్టం ముందు సమానత్వం అనే భావన మనము బ్రిటిష్ న్యాయశాస్త్రమైనటువంటి ఏవి డైసీ అనే వ్యక్తి ప్రతిపాదించడంతో సమన్యాయము అనే సిద్ధాంతం నుండి గ్రహించడం జరిగింది. ఇప్పుడు మనం సమన్యాయము అనే సిద్ధాంతాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనకి బ్రిటిష్ న్యాయశాస్త్రవేత్త అయినటువంటి ఏవి డైసీ యొక్క సమన్యాయ సిద్ధాంతం నుంచి మనము సమన్యాయము అనే భావనని తీసుకోవడం జరిగింది. అంటే ఏంటి, చట్టం ముందు సమానత్వము అనే సిద్ధాంతాన్ని మనం ఎక్కడ తీసుకున్నామంటే సమన్యాయము అనే సిద్ధాంతం నుంచి తీసుకోవడం జరిగింది. సో మరి ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి 3 లక్షణాలు ఏమిటి అంటే మనకి నిరపేక్షమైన అధికారం లేకుండా ఉండడం. అంటే ఏంటి, చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్ప ఏ వ్యక్తిని కూడా శిక్షించడం అనేది జరగదన్నమాట మనకి. మరి ఈ దీంట్లోనే మొదటి లక్ష్యం ఏంటంటే నిరపేక్ష అధికారం లేకుండా అంటే నిరపేక్ష అధికారం అంటే ఏంటి, వారు ఏం చేసినా కానీ రైటే అనే అధికారం అనేది ఇందులో ఉండదు. సమన్యాయం అనే దాంట్లో ఈ లక్షణం అనేది మనకి ఉండదు అనమాట. అంటే ఏంటి, చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్ప ఏ వ్యక్తినైనా కానీ మనం శిక్షించరాదు. రెండో అంశం ఏంటి అంటే చట్టం ముందు సమానము అనగా సాధారణ న్యాయస్థానాల ద్వారా కానీ లేదంటే సాధారణ శాసనాలకు అందరు వ్యక్తులు బద్దులుగా ఉంటూ చట్టానికి ఎవరు అతీతులుగా లేకుండా ఉండడాన్నే మనము సమన్యాయం అనే భావన నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, మనం చట్టం ముందు అందరూ సమానమే. అది సాధారణ న్యాయస్థానాల ద్వారా మనకి సాధారణ శాసనాలు అనేవి సాధారణ న్యాయస్థానాల నుంచి కానీ లేదంటే సాధారణ శాసనాలు కానీ చేసినప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు ఆ శాసనానికి బద్దులై ఉండాలి తప్ప ఎవరు కూడా దానికి అతీతులు అవ్వరు
అనే లక్షణము దేంట్లో ఉండిద్దంటే మనకి సమన్యాయము అనే దాంట్లో ఈ లక్షణం మనకి కనిపిస్తూ ఉండిద్ది. మూడో లక్షణం ఏంటంటే మనకి ఇందులో ఉన్నటువంటి మూడో అంశం ఏంటంటే మనకి వ్యక్తుల హక్కులకు ప్రాధాన్యతనివ్వడం అన్నమాట. అంటే ఏంటి, వ్యక్తుల హక్కులు రాజ్యాంగానికి, ఇప్పుడు మనకి వ్యక్తుల యొక్క హక్కులకి ప్రాధాన్యత ఇస్తాము. సమన్యాయం అని ఎందుకు చెప్తున్నాము, చట్టం ముందు అందరూ సమానమని చెప్తున్నామంటే వారి యొక్క వ్యక్తుల యొక్క హక్కులకి మనం ప్రాధాన్యతనిస్తున్నాం అనమాట. అంటే వారి యొక్క హక్కులు అనేవి రాజ్యాంగపరమైనవి. సో రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని హక్కులు ఉంటున్నాయి కాబట్టి వ్యక్తి యొక్క హక్కులకి మనకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఏంటి, రాజ్యం ద్వారా కాకుండా మనకి సాధారణ న్యాయస్థానాల ద్వారా వాటిని అమలు చేసి వ్యక్తి యొక్క హక్కులు మనం కాపాడాలి అని చెప్పి సమన్యాయం చెప్పడం జరుగుతుంది. సమన్యాయంలో ఉన్నటువంటి మూడు లక్షణాలు ఏంటి అంటే మనకి ఇవి సమన్యాయానికి ఉన్న లక్షణాలు, ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి లక్షణాలు, చట్టం ముందు సమానత్వానికి ఉన్నటువంటి లక్షణాలు, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయండి. సో ఈ చూడడానికి ఒకేలాగా ఉంటాయి కానీ మనకి మల్టిపుల్ చాయిస్లు అడిగినప్పుడు ఏంటంటే వేటి భావనలు వాటికే ఉంటాయి. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సమన్యాయం అనేదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనకి బ్రిటిష్ న్యాయశాస్త్రవేత్త అయినటువంటి ఏవి డైసీ గారు ప్రతిపాదించినటువంటి సమన్యాయం అనే సిద్ధాంతం నుంచి మనము చట్టం ముందు సమానత్వము అనే భావన తీసుకున్నాం అనమాట. సో మరి ఈ భావనలో సమన్యాయంలో ఉన్నటువంటి మూడు లక్షణాలు ఏమిటంటే మనకి చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్ప ఏ వ్యక్తిని కూడా శిక్షించరాదు, ఇది ఒక లక్షణం అయితే, చట్టం ముందు అందరూ సమానమే. అంటే ఏంటి, చట్టం సాధారణ న్యాయస్థానాలు కానీ సాధారణ శాసనాలు కానీ ఏవైనా సరే మనకి చేసినప్పుడు, తీర్పులు ఇచ్చినప్పుడు కానీ చట్టాలు చేసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా అతను పేదవాడైనా ధనికుడైనా అధికారైనా అనధికారైనా సామాన్యులైనా ఎవరైనా సరే ఆ చట్టానికి బద్దులై ఉండాలి తప్ప ఎవరు కూడా దానికి అతీతులు కారు. ఇది రెండో లక్షణం. మూడో లక్షణం ఏంటంటే మనకి వ్యక్తుల యొక్క హక్కులకు ప్రాధాన్యతనివ్వాలి. అంటే ఏంటి, ఈ వ్యక్తి యొక్క హక్కులు అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, రాజ్యాంగాన్ని బేస్ చేసుకున్నాయి కాబట్టి వ్యక్తుల యొక్క హక్కులు మనము అంటే మనకి న్యాయస్థానాల ద్వారా వీటిని రక్షించాలి. సో ఈ మూడు లక్షణాలు సమన్యాయానికి ఉన్నటువంటి మూడు లక్షణాలు. ఇక్కడ మనం మూడు లక్షణాలు చెప్పుకున్నాం కదా. సో ఈ మూడు లక్షణాలలో మొదటి రెండు లక్షణాలు ఏంటంటే మన భారత రాజకీయ వ్యవస్థకి వర్తిస్తాయి అన్నమాట. అంటే ఏంటి, మన భారత రాజకీయ వ్యవస్థలు ఏంటి, వ్యక్తుల యొక్క హక్కులు అనేవి రాజ్యాంగానికే అంతే కదండి. ఇప్పుడు ప్రాథమిక హక్కులు అనేవి దేనికి మూలధారం, మన రాజ్యాంగానికే మూలాధారం అనమాట. సో అందుకే వ్యక్తుల హక్కులు అనేవి అంత ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ మనకి సమన్యాయంలో పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 14లో ఏంటంటే మనకి సమన్యాయం అనేది రాజ్యాంగంలో ఒక మౌలిక లక్షణం. అంటే ఏంటి, మనకి సమన్యాయం అనేది రాజ్యాంగంలోనే ఒక మౌలిక లక్షణంగా పేర్కొన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది కూడా అడుగుతారండి మనకి, సమన్యాయం అనేది రాజ్యాంగంలోని మౌలిక లక్షణమా కాదా అని చెప్పి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అవుతాము. మనకి సమన్యాయం అనేది రాజ్యాంగంలో ఒక మౌలిక లక్షణం అంతే అని ఎవరు పేర్కొన్నారంటే మనకి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. దీన్ని సమన్యాయం అనే దాన్ని మనము రాజ్యాంగ సవరణ చేసి దీన్ని తొలగించలేము. అంటే ఏంటి, ఇప్పుడు మనకి రాజ్యాంగ సవరణ చేసి ప్రాథమిక హక్కులు ఏం చేస్తున్నాం, మార్పులు చేర్పులు చేస్తారు. సో అలా రాజ్యాంగ సవరణ చేసి సమన్యాయము అనే దాన్ని మనము తొలగించలేము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు సమానత్వం అంటే ఏంటి, చట్టం ముందు అందరూ సమానమే అని చూసాము. మరి సమానత్వానికి మినహాయింపులు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. సో మరి ఆ మినహాయింపులు ఏమున్నాయో చూద్దాము. చట్టం ముందు సమానత్వం అనే సూత్రం అనేది పరిమితమైనది ఏం కాదు, అపరిమితమైనది కాదు, అది పరిమితమైనది. ఎందుకు పరిమితమైనది అంటే మనకి భారతదేశంలో రెండు ఉన్నత పదవులు ఉన్నాయి. ఒకటి రాష్ట్రపతి, దేశానికి అధిపతి ఎవరు, మనకి రాష్ట్రపతి. అదే మన రాష్ట్రానికి అధిపతి ఎవరు, రాజ్యాంగపరంగా అధిపతి ఎవరు అంటే గవర్నరు. సో వీరిద్దరు కూడా మనకి చట్టం నుంచి అంటే సమానత్వం నుంచి మినహాయింపు అనేది వీరికి వర్తిస్తుంది. వీరికి రాజ్యాంగం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. అంటే కొన్ని మినహాయింపులు రాష్ట్రపతి పదవికి అదేవిధంగా గవర్నర్ పదవికి ఇచ్చినటువంటి మినహాయింపులు అనమాట. అవి ఏంటంటే భారత రాష్ట్రపతి, భారత గవర్నర్కు రాజ్యాంగపరంగా కొన్ని రక్షణలు ఉన్నాయి. అవి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ అంటే రాజ్యాంగపరంగా అన్నాం కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగంలో పేర్కొంటామంటే ఒక ఆర్టికల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 36 ప్రకారము రాష్ట్రపతికి అదేవిధంగా గవర్నర్కి కొన్ని రక్షణలు ఉన్నాయి. సో ఆ రక్షణలు ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి తన అధికారాలు విధులు నిర్వహించడంలో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కారు. అంటే ఏంటి, ఇప్పుడు తమ అధికారాలు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు సో ఆ అధికారాలు విధులు నిర్వర్తించే సమయంలో ఏ చట్టానికైనా కానీ లేదంటే ఏ న్యాయస్థానానికైనా వీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇది ఒక రక్షణ అయితే. రెండో రక్షణ ఏంటంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ అతని పదవీ కాలంలో ఎలాంటి క్రిమినల్ చర్యలు దాఖలు చేయకూడదు వాళ్ళ మీద.
అంటే రాష్ట్రపతి ఏంటి, మనకి రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ అతని పదవీ కాలంలో ఉన్నప్పుడు వారి పైన ఎటువంటి క్రిమినల్ చర్యలు దాఖలు చేయడానికి వీలు లేదనమాట. మూడో రక్షణ గురించి చూద్దాం. మనకి మూడో అంశం ఏంటి, రెండు చూసాము. అంటే రాష్ట్రపతికి గవర్నర్కి ఉన్న మినహాయింపుల్లో రెండు చూసాము. మూడో మినహాయింపు ఏంటంటే రాష్ట్రపతి కానీ లేదంటే రాష్ట్ర గవర్నర్ కానీ పదవీ కాలంలో ఉన్నప్పుడు ఏ న్యాయస్థానమైనా సరే అరెస్టు చేయడానికి కానీ లేదంటే వారిని ఖైదు చేయడానికి కానీ ప్రాసెస్ చేయడానికి కానీ వాళ్ళు ఎవరికి కూడా అధికారం లేదనమాట. అంటే ఏంటి, వారికి న్యాయస్థానాల నుంచి మినహాయింపు ఉంది, అరెస్టు నుంచి కూడా రాష్ట్రపతికి గవర్నర్కి మినహాయింపు ఉంది. నెక్స్ట్ నాలుగో మినహాయింపు ఏంటి, పదవిలో ప్రవేశించడానికి ముందు అదేవిధంగా పదవిలోకి ప్రవేశించిన తర్వాత అతని మీద ఏదైనా ఇష్యూ వస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎక్స్ అనే గవర్నర్ ఉన్నారు. సో అతను ఇప్పుడు ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు. సో గవర్నర్గా రాకముందు అతని మీద ఏదైనా అభియోగం ఉన్నా అతను పదవిలో ఉన్నంత కాలం కూడా అతన్ని ఎటువంటి పిలుపులు అంటే ఏమంటారు, కోర్టు దగ్గరికి పిలవడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా అతని మీద చేయడానికి లేదన్నమాట. అంటే సివిల్ దాఖలాలు కూడా అతని మీద ఏమీ వేయడానికి వీలు లేదు అనమాట. అంటే ఏంటి, అతనికి ఏంటి, ఒకవేళ అతను అంతకు ముందు జరిగింది అయితే అతని మీద సివిల్ దాఖలా చేయాలి అంటే 2 నెలల ముందు, కనీసం 2 నెలల ముందు నోటీస్ అనేది ముందుగా గవర్నర్ గారికి ఇవ్వాలి అనమాట. ఆ తర్వాత మాత్రమే వాళ్ళ మీద సివిల్ నోటీసులు జారీ చేసే అధికారం ఉంది. క్రిమినల్ చర్యలు అయితే అసలు తీసుకోకూడదు. సివిల్ కూడా ఏమన్నా తీసుకోవాలి అంటే మినిమం 2 months ముందు వారికి నోటీస్ ఇచ్చి ఇంటిమేషన్ అనేది చేయాలన్నమాట. ఇవి రాష్ట్రపతికి గవర్నర్కి ఉన్నటువంటి మినహాయింపులు. ఇవి కాకుండా ఇంకా ఎవరికి మినహాయింపులు ఉన్నాయంటే మనకి పార్లమెంట్లో కానీ లేదంటే శాసనసభలో కానీ మనకి ప్రొసీడింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ వచ్చిన ప్రొసీడింగ్స్ అనేవి యథార్థంగా ఉన్నటువంటి ఆ నివేదికని వార్తాపత్రికలు లేదంటే మనకి రేడియోలో, టెలివిజన్లో, సోషల్ మీడియాలో ఇలా ప్రచురించేటప్పుడు వాటిని ఏంటి, ఆ ప్రచురణలు అనేవి ద్వేషపూరితంగా చేసినప్పుడు తప్ప, లేదా ద్వేషపూరితంగా చేస్తేనే తప్ప, లేదంటే అటువంటి వార్తల మీద లేదంటే చట్టాల మీద ఏ ఇష్యూ రాసినా కానీ వారిని అరెస్ట్ చేయడానికి లేదనమాట. ఇప్పుడు భారతదేశం ఉంది, పార్లమెంట్ ఉందండి. సో పార్లమెంట్ ఏం చేస్తుంది, ఏదో ఒక చట్టం చేస్తుంది. సో ఆ చట్టం అనేది ఎలా ఉంది, ప్రోస్ కాన్స్ రెండు కూడా మనకి వార్తాపత్రికలో కానీ సోషల్ మీడియాలో కానీ వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ప్రోస్ కాన్స్ రాసినప్పుడు సో అవి నెగిటివ్ని తీసుకొని వారిని అరెస్ట్ చేయడం అనేది తగదనమాట. అవి వీరు కావాలని దుష్ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగా చేశారు అని చెప్పి రుజువైతే తప్ప అటువంటి వార్తలు రాసినప్పుడు వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదనమాట. నెక్స్ట్ మూడో మినహాయింపు ఏంటంటే మనకి ఏ పార్లమెంట్ సభ్యుడైనా కానీ వారు చెప్పే విషయంలో కానీ వాళ్ళ ఓటు గురించి కానీ ఏ న్యాయస్థానం ముందు కూడా ఏ న్యాయస్థానం దగ్గర వాళ్ళు మాట్లాడే లేదనమాట. అంటే మాట్లాడడానికి లేదు. అంటే ఏంటి, అలా న్యాయస్థానం ముందు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, సో నేను పలానా వాళ్ళకి పార్లమెంట్ సభ్యుడు పలానా వాళ్ళకి ఓటు వేశాను అని చెప్తే సో దాన్ని బేస్ చేసుకొని అతన్ని న్యాయస్థానం ముందు తీసుకొచ్చే అధికారం కూడా ఎవరికీ లేదనమాట. నెక్స్ట్ ఇంకొక మినహాయింపు ఏంటంటే మనకి సేమ్ పార్లమెంట్ సభ్యులు అలాగో శాసనసభ సభ్యులకు కూడా అలాగే. నెక్స్ట్ ఇంకొక మినహాయింపు ఏంటంటే మనకి 31C ఉంది కదా, మనకి 31C ఉంది. సో ఈ 31C అనేది ఎక్కడ వచ్చినా కానీ అక్కడ ఆర్టికల్ 14 అనేది మినహాయింపు ఉంటుంది. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోనండి. ఎక్కడైతే మనకి 31C ఉంటుందో అక్కడ మనకి ఆర్టికల్ 14కి 14కి సమానత్వం అనే దానికి మినహాయింపు ఉంటుంది. అక్కడ సమానత్వం అనేది ఉండదు. సో ఇది ఒక మినహాయింపు అనమాట అని ఎవరు చెప్పారు, మనకి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 31C ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆర్టికల్ 14 అనేది ఉండదు. అంటే ఏంటి, రెండు కూడా విరుద్ధము. అంటే 31C ప్రకారం ఏంటి, మినహాయింపులు ఉంటాయి అనమాట. సో ఆ మినహాయించిన ప్రాంతంలో ఏంటంటే మనకి ఈ ఆర్టికల్ 14 సమానత్వం అనేది వర్తించదు. సో దాన్ని బేస్ చేసుకొని మనము సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరికి మినహాయింపు ఉండిద్ది సమానత్వం నుంచి అంటే మనకి భారతదేశానికి విదేశీ పరిపాలకులు వస్తూ ఉంటారనమాట, రాయబారులు వస్తూ ఉంటారు, దౌత్యవేత్తలు వస్తూ ఉంటారు, క్రిమినల్స్ వస్తారు, సివిల్ ప్రొసీడింగ్స్ వస్తారు. సో వీరందరికీ కూడా ఈ సమానత్వం అనే దాని నుంచి మినహాయింపు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పంటే రీసెంట్గా మనకి ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్ అనేవారు భారత్కు వచ్చారు. సో ఆ భారత్కు వచ్చినప్పుడు ఏమైంది, ఆవిడ ఏం చేశారు, 25 kgs బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చారు. మామూలుగా రూల్ ప్రకారం ఏంటి, దౌత్యవేత్తలు ఎవరైతే మనకి కాన్సులేట్స్ ఇలాంటి వాళ్ళు వస్తారో సో వారిని మనం చెక్ చేయకూడదు. కానీ ఏం చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ వారికి ఇన్ఫర్మేషన్ రావడంతో వారు ఏం చేశారు, జనరల్గా అందరిలా కాకుండా మామూలుగా ఆమెని చెక్ చేస్తే 25 kgs బంగారం అనేది అని తీసుకొచ్చారు. మామూలుగా ఏంటి, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ మన దౌత్యవేత్తల రూల్స్ ప్రకారం ఏంటంటే ఆవిడని అరెస్ట్ చేయడం అనేది జరగలేదు అనమాట. కేవలం
అవన్నీ చెక్ చేసి ఆ 25 కేజీల బంగారాన్ని తీసుకోవడం రావడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. కానీ జనరల్గా ఏంటి వెంటనే అరెస్ట్ చేస్తాం కదా, సో అలాంటి అరెస్టు అనే దాని నుంచి ఈ దౌత్యవేత్తలకి రాయబారులు వీళ్ళందరూ ఉంటారు కదా, సో వీరందరికీ మినహాయింపు అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా ఎవరికి మినహాయింపు అంటే మనకి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉండిద్ది. సో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రతినిధులు అనేవాళ్ళు భారతదేశానికి వస్తూ ఉంటారన్నమాట. సో భారత పౌరులతో పాటు వారు సమానమైన దానికి వీరికి మినహాయింపు అంటే, ఎందుకంటే వీరు మన దేశానికి వచ్చిన అతిథులు కాబట్టి సో వారికి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. సో సమానత్వం నుంచి వీరికి మినహాయింపు అనేది ఉంటుంది. ఇదండి మనకి సమానత్వానికి సంబంధించి మినహాయింపులు. అంటే ఇప్పుడు సమానత్వం ఎలా ఉండిద్ది, సమానత్వం యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా సమానత్వం నుంచి ఎవరికి మినహాయింపు ఉండిద్ది అనేది ఈరోజు క్లాస్లో చూసాం మనం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్ అంటే కొన్ని కారణాలు చూపించి వివక్షతకు గురి చేయడం అనమాట. అంటే అలాంటి వివక్షత అనే దాన్ని నిషేధించడం వివక్షత అనేది నిషేధం. సో అలాంటి వివక్షత అనేది ఏ విధంగా ఉండిద్ది, దానికి సంబంధించిన అంశాలు అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైర్మెంట్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.